Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel It's time to start the reactions of movie Ma Inte Bangaram. Bangaram. Let's watch it. Okay, let's watch it. So Samantha की movie है ना? We have seen the trailer. Yes. Okay. ना क्या प्यारी दिख रही है यार. అయినా సరిగ్గానే ఉండాలా? మంచి సాంప్రదాయమైన ఆడపడుచులా ఉన్నాం. సంప్రదాయ ఏంటి? సాంప్రదాయమైన ఓ మేడం భయమేస్తుందా? నీకేస్తుందా? మరి 3 ఏళ్ళైంది కదా, ఎలా మాట్లాడతారో ఏంటో అని. నిన్ను చూస్తానే కోపం అంతా కరిగిపోతుంది. నువ్వు చూస్తా ఉండు. నువ్వు కూడా అందరికి ఇట్టే నచ్చేస్తావు చూడు. Okay. నచ్చాల్సిందే. నచ్చేదాకా ఎవరిని వదలంలే. చూస్తా ఉండు, మొత్తం సెట్ చేస్తా. అనవసరంగా What a place yaar. बहुत मजा है. Full greenery నేను एकदम. నచ్చాలి కదా అందరికి. ఓహో ఓహో. అంతుందా? యాక్చువల్లీ నా భయం నిన్నేమని అంటారేమో అని. నేను కాదు, వాళ్ళు అనుకుంటారు అంటున్నాను. ఏ స్వర్ణ స్వర్ణ. చేశానబ్బా, నా ఉద్దేశం అది కాదు. కమాన్. తాతగారు, మా ఆయన డాక్టర్. ఏదైనా ఉంటే చూపించుకోండి, ఫ్రీగానే చూస్తాడు. అమ్మా చూపించుకోండి. అరే రే 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 రే. That's cute यार. ఇక్కడ కూర్చో. స్వర్ణ, తినడానికి ఏమైనా దొరుకుతుందని తీసుకొస్తాను. చాలా కష్టపడి ఉంటారు కదన్నా జనాల్ని తీసుకొచ్చేదానికి, ఈ రాళ్ళు మోసుకొచ్చేదానికి. అంతే కదా మరి, అదే నా ఇంటికి అయితే పర్వాలేదు. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏమనుకోకన్నా. ఇట్లా రోడ్డు మీద అందరినీ ఆపేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందనేది ఏమైనా కాన్సెప్టా? ఒకటే కాదు, ఊరు మొత్తం బంధు. స్కూల్ గౌరమ్మ ఆత్మశాంత రెండు వేరే వేరే కదా. గౌరవిస్తే ఆత్మ శాంతిస్తుందా? తీసుకోరా. కానీ నిన్నటి వరకు జనాలంతా రోడ్డు మీద తిరిగేవాళ్ళు, షాపులంతా ఓపెన్ చేసేవాళ్ళు. మరప్పుడు ఆయనకి గౌరవం అయినట్లా? తిరిగేవాడు డైరెక్ట్ ఇచ్చేసావా? లేడు చేస్తున్నాం తప్పేంటి? ఈ జెండాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రంగయ్య గారి టైలరింగ్ షాప్ నుంచి. ఓహో, ఆయన పోయినప్పుడు షాపులు తెచ్చినారనమాట. జెండాల కోసం అరగంట మళ్ళీ మూసేసాం. మరి టీలు కాఫీలు? సావిత్రమ్మ టీ షాప్. ఏంటి బ్రో? అయితే ఏంటి ఇప్పుడు చెప్పండి. అట్లయితే జెండాల కోసం అడ్డగంట. ఆయనకి గౌరవం లేకుండా చేసినట్టు. Right. ఏంటమ్మా మా నాయకులు అవమానపరుస్తావా? ఎవరు మీది? ఊరు పట్టుకొస్తావేంటి? మా నాయకులు అవమానపరుస్తావా? ఎవరు మాట్లాడే ఎక్కువ మా ఆయన మంచి డాక్టర్.
Husband is a doctor. Finally they reached, I guess. తమ్ముడు వస్తానన్నాడు, రాలేదేంటి? బస్ లేట్ అయింది కదా బాగా. టాక్సీ But she's good, huh? Nice house, yaar. And she's so cute, yaar. నీకోసం బస్ స్టాండ్ లో చాలా సేపు వెయిట్ చేశాను రా. ముహూర్తం టైం అవుతుందని వచ్చేసాను. దారిలో బస్ ఆపేశారు రా, అందుకే లేట్ అయింది. పొద్దు నుంచి గీత ఒకటే గొడవ, నువ్వు రాలేదని. అంటే మీరిద్దరు రాలేదని. అదండి అని నీకు విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు వస్తున్నావు నాన్న తెలియదురా. Oh. ఏంట్రా చెప్పానని చెప్పావు? అంటే చెప్పానని చెప్పలా, చెప్తానని చెప్పా. మరి ఇంకెప్పుడు చెప్తావురా? మంచి టైం చూసుకొని చెప్తాను. నువ్వు రా లోపలికి. వదినా రండి. మహారాజశ్రీ అల్లూరి రామయ్యరాజు గారి ద్వితీయ కుమార్తె So many people. మాధవరాజు గారి ఏకైక పుత్రుడు చిరంజీవి ప్రకాశ్ నుంచి వివాహము జరపడము నిశ్చయించడమైనది. అయ్యా, ఈ తాంబూలం అబ్బాయి వాళ్ళకి అందించండి. ధ్రువం తేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఈ తాంబూలం అమ్మాయి వాళ్ళకి అందించండి. अरे रे रे गिरा होगा ना. ये लगता बात के शादी की शादी लगी. ఇప్పుడు చూడు మొదలవుద్ది డ్రామా. వాడిని నువ్వు పిలిచావా? నాన్న అది నేనే నాన్న. మీకు చెప్దాం అనుకున్నాను, వచ్చాక ఇంకేమనలే అనుకున్నావు అంతేగా. మనం ఎవరో వద్దు అనుకుని ఆ అమ్మాయి కోసం Oh wow, family के लिए. వచ్చాడు మన ఇంటికి. అలా కాదు నాన్న, ఇంట్లో పెళ్లికి పెద్ద కొడుకు లేడంటే. Okay, sister की शादी है ना. That strict है. అనవసరంగా మనం పిలవని ఫంక్షన్కి వచ్చాం. ఎవరో ఒక మాట కూడా మాట్లాడలేదు. పర్వాలేదు రాని, నన్ను కూడా ఎవరు. వెళ్దాం పద. అన్నయ్య హలో, ఏంటబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆల్ ది బెస్ట్ చెప్పడం లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు, వెళ్ళిపోతున్నావు ఏంటి? ఆల్ ది బెస్ట్. అబ్బాయి చాలా బాగున్నాడు. అవును కదా. సరే మరి అయితే ఇంక వెళ్తాం. హలో సార్, పెళ్లి వరకు ఉండవా? అరే నేను ఒక్కడే అన్ని పనులు చూసుకోలేను రా, నువ్వు ఉండాల్సిందే. నాన్నతో కష్టం రా. ఉండన్నయ్యా. Ah. ఉండిపోదాంలే అని. ఓ అని అని పిలుస్తావా? ఇంట్లో ఇక్కడ వరకు వచ్చినాం కదా, ఉండిపోదాం. అందరూ ఎంతో మంచోళ్ళగా ఉన్నారు. అమ్మా ఏంట్రా నాన్న మీద ఉన్న కోపం మామే తీస్తున్నావా? అమ్మ చెప్పినా ఉండవా? నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో ఫుల్గా కలిసిపోతామని. ఇప్పుడు ఉంటా చూడు, ఫుల్ ఎంక్వైరీ కమిషన్. Okay. మీరేంటి ఏంటి? స్వర్ణ స్వర్ణనే కదా? మీరు ఏమిట్లా అడుగుతున్నారు బామ్మగారు? క్యాస్ట్ ఓ సారీ సారీ, క్యాస్ట్ తెలుసుకునే లోపే దురదృష్టవశాత్తు మా అమ్మ నాన్న చచ్చిపోయినారు. ఇంకొన్ని రోజులు ఉండుంటే తెలుసుకునేదానండి. అయ్యో పాపం, మరి హాస్టల్ సంగతి ఏంటో
అదే భూములు బంగారం. దురదృష్టవశాత్తు అవి కూడా మిస్ అయిపోయానండి. ఓకే ఎంతవరకు చదువుకున్నావమ్మా? బిఏ ఎకనామిక్స్. ఏ ఉంటుంది దాంట్లో? ఎకనామిక్స్ అంటే ఏం లేదు బామ్మగారు, కొన్ని చదువు. ఎకనామిక్స్ అంటే ఎంతకే ఎట్ సైడ్ వాళ్ళు? సైడు క్యాస్ట్ కాదు కదా. ఎయిట్ షెడ్యూల్ అంటే ఏ ఊరులోనండి? గ్యాస్ కొంచెం తేడా ఉంది కదండి. ఏ ఊరిలో అని అడుగుతున్నారు బామ్మగారు. అంటే కొన్నేళ్ళు తిరుపతి సైడ్, కొన్నేళ్ళు నెల్లూరు సైడ్. అంటే రెండు సైడ్ సైడ్ అని ఉంటాయి. మరి అయితే ఏం చెప్తా నాకు? వంటలు వచ్చా అని అడుగుతుంది. పొద్దున్నే ఎన్నింటికి లేస్తావు? మటన్ మసాలా వచ్చా? సండే చేస్తా. చెత్త చికెన్ చికెన్ ఉండవచ్చా? మిషన్ కొట్టుడు వచ్చా? నా తమ్ముకు వచ్చా? మీరు ఎంతమంది? ఏదో దొంగలు పట్టుకుని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ పిల్లని? ఇలాగనే మాట్లాడుతున్నావు కదా. వాడిదాన్ని నువ్వు వీరితో వీడు ఎలా ఉంటున్నాడో తింతో అయినా మనలో కలుస్తుందంటావా అత్తయ్య? చింత చిగురు చికెన్, మెంతి మసాలా, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా ఫంక్షన్ అది బాగా జరిగిందండి. పెద్ద కొడుకు వాళ్ళు వచ్చారంట కదా. అభ్యర్థుల లిస్ట్ అడిగారు కదా, ఏమై అదే మీకు చెప్పి ముందు ఆ పని చూడండి. కూర్చోండి. పార్టీ సభ్యులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. బై ఎలక్షన్స్ లో మన పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయంపై హైకమాండ్ తో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ప్రజలందరిలో ఎక్కువ ఆదరణ కలిగిన వారికి, అనుభవజ్ఞులైన వారికి, యోగ్యులైన వారికి, స్కాములు, క్రిమినల్ కేసులు वो कोई बोलने ही नहीं दे रहा है, बोलने ही नहीं दे रहा है. ఏం లేకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఖరారు చేస్తారు. ना बड़ा घर है यार. ये फैक्स मशीन है, उल्टा क्यों दिख रहा है? డైరెక్ట్ కింద నుంచి ఎలా వచ్చింది? हैं? पेपर थोड़ी ट्रायल करता है, मैसेज ट्रायल करके प्रिंट होता है. సీఎం గారు వచ్చే వారం వస్తున్నారు. కమిషనర్ ఆఫీస్ నుంచి సెక్యూరిటీ డీటెయిల్స్ వచ్చాయి, సరిగ్గా నోట్ చేసుకో. ఓకే సార్. ఊర్లో ఎవరు అనుమానంగా కనిపించినా రౌండ్ ఆఫ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఫ్యాక్స్ మాన్యువల్ రెడీ. ఇదిగో సార్. ఇదివరకు నువ్వు ఎక్కడైనా వంట మనిషిగా పని చేసావు కన్నా? లేదు. తరగడం అంటే రిలీజ్ అయ్యాక ఏం చేస్తావు కన్నా? నేను చిన్నప్పుడు ఒకసారి పాడేరికి పోయినా. ఊరు బయట కొట్లో ఒక నాటు కోడిని చూసిన. సంతోషంగా కడుపు నిండా తిని హాయిగా దాని ఫ్యామిలీతో పెరిగిన ఆ కోడిని తెచ్చి వాళ్ళకిస్తే కళ్ళ ముందే దాన్ని మెడకాయ ఇరిచి పులుసు పెట్టించినారప్ప. ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే అది చూసిన సంతోషాలన్నీ నా కడుపులోకే పోతుండే అనిపించింది. నేను బయటికి పోతే మళ్ళీ అట్లాంటి కోడిని ఎత్తుక్కుంటూ వెళ్ళి నమిలి నమిలి తింటాం. కన్నా సార్, నేను ఎవరు కలవడానికి వచ్చారు పద. ఝాన్సీ కనిపించిందన్నా. రే గట్టిగా చెప్పరా. ఝాన్సీ కనిపించిందన్నా. అంటే ఝాన్సీ మాదిరే ఉంది. I think it was her. अच्छा मेरे को लगा होगा ना जब वो क्वेश्चन कर रही थी उसका साहब टी स्टॉल पे देख रहा था उसको. చెప్పిపోదాం వచ్చిన. पर उसने तो खाना स्टॉल में बोला. ఛానల్ నుంచి ఉన్నా అన్న. మరి ఇన్నేళ్లలో ఏం నేర్చుకోలేదా? నాకన్నిటికంటే ముఖ్యమైనది ఏంద్రా? ఝాన్సీ అన్న
మరి తనలాంటి అమ్మాయి కనిపించినప్పుడు నా దగ్గరికి వచ్చి తనో కాదు తెలుగు కరుణ అని చెప్పడం ముఖ్యమా, తన వెనకాల వెళ్ళి తనో కాదు కనుక్కునేది ముఖ్యమా? అందుకే పోయి కనిపెట్టు, తనో కాదు తెలుసుకుని రా. అట్లేనా? इसका कुछ पास्ट रहेगा यार. उसने बोला ना उसके मॉम डैड कोई नहीं है, कुछ नहीं. अरे 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 लेट हो गई. కామాక్షి పెద్ద కొడుకుతో దీపం పెట్టించు. నాకు కాదు, తులసికి. ప్రదక్షిణ చేయమ్మా. ये साइड. हाँ. It's cute, yeah. One last time, 3 rounds. ఇదిగో అమ్మా, దీపం వెలిగించు. ऐसे कर रहा हाँ. ఇదిగో అమ్మా. నాకు కాదు, తెలుసండి తులసి. Like slow. మంగళం వచ్చమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జరిగిందా? ఇప్పుడు నాన్నగారు బాగున్నారు కదమ్మా? బాగున్నారు అత్తయ్య. చల్లగా ఉండమ్మా. Okay. పర్లేదమ్మా, పర్లేదు. She's trying so hard, yaar. अरे रे. అనిరుద్ధ My auntie Bangaram means she is our darling. She is our darling. उसका अटायर देख के थोड़ा ये हो गया. వాడు కూడా లక్షణమైన అమ్మాయిని చూద్దాం అనుకున్నాను. అంతా మన రాత. अरे ఇదిగో మంచి కోడలు ఎలా ఉండాలో వదిని చూసి నేర్చుకో. man, this is fun. मजा आ रहा है. This is something like. But she's smart actually. She's Huh? The way she was actually- coaching those guys, na. कि कैसा Flag, how did you get the flag? How did you get the tea? How did you get the garland? Right? Oh, my husband is a doctor. But and she is so innocent, यार. मतलब अगर it's something like अगर मेरी शादी हुई ना, I'll be like this only. Totally. Headless chicken की तरह कुछ idea नहीं किया. Like literally don't know what all things are going on. पर ये मस्त मजा आएगा. Like she is cute, but she has a past I think. She is, Like yeah. वो बोला झांसी, ये बोली Jhansi, स्वर्णा नाम है of course. Swarna नाम है. So क्या है क्या नहीं? It's just a start, so we have to wait for it. Yeah, so let's wait for more, guys. Meanwhile, take care. Bye bye.